హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్రేజీ తెలుగు ఛానల్. ఈ రోజు నేను మీకు ఫుడ్ ప్రాసెసర్ డెమో చూపించబోతున్నాను. అది వచ్చేసి బజాజ్ కంపెనీది మోడల్ FX11. ఇది మిక్సర్ గ్రైండర్ ప్లస్ ఫుడ్ ప్రాసెసర్ రెండు ఒకటే దాంట్లో ఉన్నాయి. చాలా మంచి బెనిఫిట్స్ అనమాట. దీనివల్ల మన ఇంట్లో ఆడపడుచులకి వంటింట్లో 50% పని తగ్గిపోతుంది అనమాట. మనం చపాతీ పిండి చేసుకోవచ్చు ఇందులోనే, అలాగే వెజిటేబుల్స్ అన్ని తరగొచ్చు, ఏ వెజిటేబుల్ తరగొచ్చు, అలాగే సలాడ్ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, బ్లెండింగ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. మీకు డెమోలు చూపిస్తానండి. దీంట్లో MRP వచ్చేసి 7925 ఉంది. ఇది మార్కెట్లో మనకు 6000కి వచ్చేస్తుంది. అండ్ 600 వాట్స్ అనమాట పవర్ది. ఇది చూడండి, మీరు నార్మల్ మిక్సీ లాగే ఉంటుంది అనమాట. కింద వచ్చేసి మీకు ఫుడ్ ప్రాసెసర్ బౌల్ ఇచ్చాడు. నార్మల్ మిక్సీ, ఇది ఫుడ్ ప్రాసెసర్ బౌల్. ఇది మిక్సర్ది యూజ్ చేసుకోవడానికి. దీన్ని మీరు ఫుడ్ ప్రాసెసర్ బౌల్ పెట్టేసి, మిక్సర్ మనకు అవసరం లేనప్పుడు దాని మూత ఉంటుంది, లిడ్, అది దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫస్ట్ జ్యూసర్ ఎట్లా చేసుకోవాలి చూపిస్తాను మీకు. మనము నార్మల్ బత్తాయి జ్యూస్ ఉంటుంది కదా, తీసుకోవడానికి ఇది ఇచ్చాడనమాట. మనం జస్ట్ అలాగే పైన దాన్ని పెట్టేసి మనం బత్తాయిని పెడితే ఆటోమేటిక్గా మీకు జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఫస్ట్ జ్యూసర్ది. దాని తర్వాత వచ్చేసి మీకు బ్లేడ్స్ చూపిస్తాను, ఆ బ్లేడ్స్ ఎట్లాగా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి. ఈ బ్లేడ్స్లో చాలా ఉన్నాయన్నమాట. ఫింగర్ చిప్స్, అలాగే మన చిన్న చిన్న ఆలు చిప్స్ నుంచి ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు ఇందులో. ఇవి చిన్నగా సన్నగా తరుక్కోవడానికి, పెద్దగా తరుక్కోవడానికి, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ఏ వెజిటబుల్ అయినా మనం చేసుకోవచ్చు అనమాట. మీకు 2-3 మీకు డెమో చూపిస్తాను మీకు ఎలా చేయాలని చెప్పేసి. ఇవి అన్ని యూజెస్, కొబ్బరి తురుముకోవచ్చు, కొబ్బరి తురుముకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట ఈ బ్లేడ్స్ అన్ని. ఇంకొక బ్లేడ్ వచ్చేసి బ్లెండర్ అనమాట. ఇది బ్లెండర్ని మనం లిడ్ని మూత, ఫుడ్ ప్రాసెసర్ లిడ్ పెట్టేసి లాక్ చేయాలి. ఆ లాక్ చేయడం వల్ల ఏంటంటే అప్పుడే పనిచేస్తుంది. అక్కడ లాకర్ సిస్టమ్ ఉంది, చాలా ఈ ఫ్రెండ్లీ యూజ్ అనమాట. అండ్ ఏంటంటే ఈ లాక్ చేయడం వల్ల మీకు పైన మిక్సర్ అవసరం లేదన్నప్పుడు మనకు మిక్సీ పెట్టకుండా ఉండడానికి ఆ మూత ఉంటుంది అనమాట. చూడొచ్చు, తిరుగుతుంది. ఇప్పుడు మనకు మిక్సీ కూడా యూజ్ చేసుకోవాలి, ఫుడ్ ప్రాసెసర్ కూడా యూజ్ చేయాలంటే మనం రెండింటిని యూజ్ చేసుకోవచ్చు. అది లాక్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. జార్ పెట్టాను కదా, ఇప్పుడు చూడండి, రెండు ఎట్ టైంలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మెయిన్ మనకు మిక్సర్ గ్రైండర్ ప్లస్ ఫుడ్ ప్రాసెసర్ రెండు దీంట్లోనే ఉన్నాయన్నమాట. ఇది దేంట్లో నేను చూడలేదు. ఇప్పుడు మీకు జ్యూస్ ఎట్లా చేయాలో చూపిస్తాను నేను. క్యారెట్ అండ్ బీట్రూట్ది జ్యూస్ చేపిస్తాను ఫస్ట్ నేను. ఇది జ్యూసర్ అనమాట. జ్యూసర్ని ఫస్ట్ దాంట్లో పెట్టేసుకొని మనము ఆ లిడ్లు పెట్టుకొని, ఇప్పుడు క్యారెట్ వేసిన తర్వాత పుషర్ పెట్టాలి. పుషర్ పెట్టి దాన్ని జస్ట్ అట్లా పుష్ చేస్తే మనకు జ్యూస్ వస్తుంది అనమాట. చాలా ఈజీ వేలో మనం జ్యూసెస్ చేసుకోవచ్చు. ఏ జ్యూస్ అయినా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు బంద్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ప్యూర్ జ్యూస్ అది, మనం దాంట్లో ఏది నకిలీ లేదు. దీన్ని మొత్తాన్ని మనకు ఏదైతే వచ్చిందో అదంతా ఆ జ్యూస్, క్యారెట్ బీట్రూట్ది, దాన్ని తీసేసి క్లీన్ చేసుకోవాలి. చూడండి, జ్యూస్ వచ్చేది ప్యూర్ జ్యూస్ అది. నెక్స్ట్ మీకు చూపించబోతున్నాను మనము సలాడ్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి. వెజిటబుల్స్ ఏ సలాడ్ అయినా చేసుకోవచ్చు, కీరా, దోసకాయ నుంచి క్యారెట్, బీట్రూట్ అన్ని. నేను అలాగే క్యారెట్, బీట్రూట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ సలాడ్ది బ్లేడ్ పెట్టాను. లీడ్ పెట్టిన తర్వాత పుషర్ తోటి జస్ట్ అట్లా పుష్ చేసుకుంటే మనకు సలాడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొకటి మీకు బీట్రూట్ కూడా పెట్టి చూపిస్తాను. ఇది క్యారెట్ది. ఇప్పుడు బీట్రూట్ పెడుతున్నాను, సేమ్ బ్లేడ్ ఇచ్చేసి. మనము కీరా కూడా చేసుకోవచ్చు, ఆనియన్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర కొబ్బరి లేదు, కొబ్బరి తురుము కూడా చాలా ఈజీ తీయొచ్చు అనమాట. సో చూడండి, సలాడ్ రెడీ అయిపోయింది. ఇంకొకటి మీకు లాస్ట్లో ఒకటి, మనము పిండిని ఎట్లా చేసుకోవాలి, చపాతీ పిండిని. దాంట్లో జస్ట్ పిండి వేసి, బ్లెండర్ ఉంటుంది అనమాట పిండిది, ఆ ఫుడ్ ప్రాసెసర్లో వేసేసి కొంచెంగా నీళ్లు వేసుకుంటూ దాన్ని తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా తొందరగా పిండి అయిపోతుంది. చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి ఫుడ్ ప్రాసెసర్వి. ఆ బ్లేడ్ మొత్తం నాకు టైం సరిపోక మీకు ఆ బ్లేడ్స్ అన్ని చూపించట్లేదు. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు అలా పిండి స్టార్ట్ అయిపోయింది, పిండి రావటము. చాలా వరకు మనకు వంటింట్లో శ్రమ తగ్గిపోతుంది అనమాట. ఇది ఫుడ్ ప్రాసెసర్ ప్లస్ మిక్సర్ రెండింటిని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, పిండి చాలా సాఫ్ట్గా వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఫుడ్ ప్రాసెసర్స్ డెమో. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్,
comment and like friends. Thank you very much.